ఓం నమ శివాయ. శ్రీ భీమశంకరాయ నమ. మనం ఏదో సాధించాం, ఎంతో సంపాదించామని అనుకుంటూ ఉంటాం, గర్వంగా ఫీల్ అవుతాం. కానీ మనకి ఈ ప్రకృతి అనేది ఎన్ని కోట్లు పెడితే సంపాదించే వస్తువు ఒకసారి గమనించారు. ఈ ప్రకృతిని ఎవరు సృష్టించగలరో ఆలోచించారు. ఈ యొక్క ప్రపంచాన్ని ఎవరు సృష్టించారో ఆలోచించి వారి అనుగ్రహానికై తప్పించండి. అదే ఈ యొక్క మనుష్య జీవితం పరమార్థం. ఎన్నో జన్మల పుణ్యఫలము మనకి భగవంతుడు ఒక మనుష్య జన్మని ప్రసాదించారు. దీన్ని మనం మోక్ష మార్గానికై అన్వేషించి మనం మోక్షానికి పొందే విధంగా నడుచుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్క సనాతనుడు ఈ యొక్క దేశం కోసం, ధర్మం కోసం, ధర్మాన్ని రక్షించుకోవడం కోసం పనిచేస్తేనే ఈ యొక్క మార్గంలో నడవడానికి తొలి మెట్టు మనకి దొరికినట్టు అని నా అభిప్రాయం. ఎందుకంటే దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం, ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ పరమాత్ముడు పంచభూతాత్మకంతోనే మమేకమై ఉంటాడు. కాబట్టి ఈ ప్రకృతి బాగుంటేనే ఎలాంటి ప్రళయాలు రాకుండా ఈ యొక్క మానవ జాతి మనుగడ సాగిస్తుంది. దాంతోపాటు ప్రపంచం మనుగడ సాగిస్తుంది. ప్రపంచంలోని జీవాలన్నీ మనుగడ సాగిస్తాయి. ప్రతి మానవుడు జీవనానికి ఏదో రకంగా వారి కర్తవ్య దీక్షను ఆచరిస్తూ అదేవిధంగా ఈ యొక్క ప్రకృతిని కూడా ప్రపంచం కాపాడుకోవాలని, లేదంటే ప్రకృతి అంతమవుతుందనడానికి మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇకనైనా మనం మేల్కోవాలి. మానవ జాతి మేల్కొంటేనే ప్రపంచం అనేది ఇంకా 4 రోజులు మనుగడ సాగిస్తుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. సర్వభూతహితే రతః.